ఇవాళ కొరమీను మూవీలోని తెలిసిందిలే అనే ఒక కొత్త పాటని లాంచ్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లని మనం స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా మనందరం ఎంతో ఇష్టపడి ప్రేమించే మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సింగర్ సునీత గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. సునీత మ్యామ్, వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. అండ్ బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మనకి అందించిన డైరెక్టర్ వశిష్ఠ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. కొరమీను మూవీలోని తెలిసిందిలే పాట ఇప్పుడు వీళ్ళిద్దరి చేతుల మీదుగా మనం లాంచ్ చేసుకోబోతున్నాము. రిక్వెస్టింగ్ సమన్య రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే అండ్ వెల్కమ్ అవర్ గెస్ట్. మ్యాంగో మ్యూజిక్ ద్వారా అనంత నారాయణన్ గారు అందిస్తున్నటువంటి ఈ మ్యూజిక్ మార్కెట్లోకి విడుదలవుతోంది. సో మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పించడం కూడా జరుగుతోంది. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ, వెల్కమ్. యా, సో ఇందాక యుద్ధమేరా అనే సాంగ్ చూసాం మనం, పూర్ణాచారి గారు రాసింది. అందులో కూడా పార్వతి గారే పాడటం జరిగింది. అండ్ ఇప్పుడు లాంచ్ చేసుకోబోతున్న పాట కూడా పార్వతి గారే పాడటం జరిగింది. సో ఒక్కసారి మీరిద్దరూ లాంచ్ అనేస్తే మేము స్క్రీన్ పైన సాంగ్ చూసేస్తాం. లక్ష్మి గారు రాసిన పాటేనా? లక్ష్మి ప్రియాంక. ప్రౌడ్లీ ప్రెజెంటింగ్ లక్ష్మి ప్రియాంక. మనకి ఫీమేల్ రైటర్స్, లిరిసిస్ట్ చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఇవాళ తాను రాసిన, అనంత్ గారు మ్యూజిక్ చేసిన ఒక అద్భుతమైన పాట విడుదల చేయటం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఈ పాట రిలీజ్ అని మీరు ఒక మాట అంటే సాంగ్ రిలీజ్ అండి. సో దాంట్లోంచి పాట రాయడం అనేది చాలా కొంచెం ఛాలెంజింగ్, బట్ స్టిల్ ఐ థింక్ న్యాయం చేశానని అనుకుంటున్నాను. అండ్ అనంత్ గారి మ్యూజిక్, హీ డిడ్ ఫ్యాబ్యులస్ జాబ్. చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు, చాలా బాగా కుదిరింది. అండ్ పార్వతి గారి వాయిస్, చాలా మంచి వాయిస్ ఆవిడది. అండ్ థ్యాంక్ యూ సమన్య గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పూర్ణాచారి గారు, ఇట్స్ ఆల్వేస్ నైస్ టు అసోసియేట్ ఆర్ కొలాబరేట్ విత్ అదర్ లిరిసిస్ట్స్ అని చెప్పాలి. అండ్ పూర్ణాచారి గారు ఈజ్ మై ఫేవరెట్. హీఈస్ లైక్ ఏ బ్రదర్ టు మీ. హీ స్టూడ్, ఎప్పుడైనా ఏదైనా కష్టం లేకపోతే ఇక్కడ ఏంటి ఇక్కడ ఇలాగా అన్నప్పుడు he always gave his support. Thank you so much Purnachari garu for that, and thank you all. Thank you. Thank you so much, and thank you for those beautiful lyrics as well. Thank you. And yes, కొరమీనులోని మిగతా పాటల్ని రాసినటువంటి లిరిసిస్ట్ పూర్ణాచారి గారి మాటలు కూడా వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. మేడం, మీ రాకతో వైబ్రెంట్ అయింది ఈవెంట్ అంతా. మీ రాకతో నిజంగా వెరీ హ్యాపీ టు హ్యావ్ హియర్. వశిష్ఠ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కొరమీను అండి, వెరీ స్పెషల్ మూవీ. 4 పాటలు రాశాను ఇందులో. యుద్ధమేరా అనే సాంగ్ రిలీజ్ అయింది. ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. అందులో ఒక మంచి ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ పాట రాసిన దానికి నాకు స్పెషల్గా కాల్స్ అండ్ మెసేజ్ వస్తున్నాయండి. అందులో ఒక వర్డ్ రాశాను, ఏమంటే, దారి లేక దేవుడైన దొంగ దెబ్బ తీయడా, మంచి కోసం ఎంచుకున్న వంచనే సరైనదా. అంటే లైక్ మనం ఒక పురాణాన్ని తీసుకున్నా, ఇంకా మిగతా థింగ్స్ అని చూసుకున్నా, ఒక 4 మాటల్లో కలవకేలుగా ఎలా చెప్పావు అనేది చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఈ సినిమాలో నాకు రావడం, మిగతా 4 పాటలు రాయడం చాలా హ్యాపీగా ఉంది. దానికి ముందుగా నేను మా కొరమీను ఆనంద్ రవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రియల్ టైంలో కూడా ఆయన కొరమీనే, వెరీ షార్ప్, వెరీ ఫోకస్డ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఆనంద్ రవి గారు. అండ్ శ్రీపతి గారు, బలంగా ఇతను సక్సెస్ కావాలి అని కోరుకునే వ్యక్తులో శ్రీపతి గారు ఉంటారు. డెఫినెట్గా శ్రీపతి గారు, ఈ సినిమా మీకు గ్రేట్ లాంచ్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ మా ప్రొడ్యూసర్ సమన్య గారు,
ప్రొడక్షన్ వాల్యూస్ మీరు చూసారన్ని, విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా చూశారు. అండ్ మ్యూజిక్ అనంత్ నారాయణ గారు 4 అవుట్ ఆఫ్ 5 సాంగ్స్ అన్నీ సూపర్గా ఇచ్చారు. నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాశాను. ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి రిలీజ్ అయ్యేవి, అవి కూడా సూపర్గా ఉంటాయి. అండ్ సినిమాలో యాక్ట్ చేసిన మన శత్రు గారు, హరీష్ ఉత్తమన్ గారు, అంటే ఒక ప్యాకేజ్ అండి సినిమా అంతా. డెఫినెట్గా మంచి ఒక ఫుల్ మీల్స్ భోజనం, మనం ఒక తెలుగింటి భోజనం తిన్నట్టుగా ఉంటుంది సినిమా డెఫినెట్లీ. సో మా టీం అందరికీ, ఇమాన్యుయల్ గారికి అండ్ ప్రియాంక, షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. డెఫినెట్గా 2 ఏళ్లలో గట్టిగా వింటారు ఆమె పేరు డెఫినెట్గా, నేను ఐ హోప్ సో. అండ్ ఆల్ ద క్రూ అండ్ కార్తీక్ గారు, సాయి గారు అండ్ హీరోయిన్ గారు అందరికీ. సో 31st వస్తున్నాము, డెఫినెట్గా మీ సపోర్ట్ ఉండాలి. మీడియా వారికి స్పెషల్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు. ఇమాన్యుయల్ మాట్లాడతారు ఇప్పుడు. ఎందుకు ఎప్పుడైనా మాట్లాడాల్సిందే, రండి. మధ్యలో ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన గెస్టులకి, నా వశిష్ఠ గారికి అండ్ సునీత గారికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని. అంటే లైఫ్లో కొంతమందిని కలవాలనుకుంటారు కదా, అలా అండి మీరు నాకు. సో చిన్నప్పుడు నేను ఏడుస్తుంటే మా అమ్మ మేడం పాటలు వినిపించి నాకు అన్నం తినిపించేది. సో మిమ్మల్ని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటో ఇంత సైలెంట్గా నాకు అవ్వట్లేదండి. సో కొరమీను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నీకు సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నీకు ఒక క్యారెక్టర్ ఉందని చెప్పినప్పుడు, ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం కామెడీ కాకుండా సపరేట్ రోల్ చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో మా డైరెక్టర్ శ్రీపతి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్కి నన్ను తీసుకున్నందుకు. బేసిక్గా ఈ సినిమా షూటింగ్ అయిపోతా దాకా నాకు టైటిల్ ఏంటో తెలియదండి. ఒకరోజు లంచ్ చేస్తుంటే శ్రీపతి గారిని అడిగాను, అన్న మన టైటిల్ ఏంటి అంటే కొరమీను అన్నాడు. తింటానికి కాదన్నా మన టైటిల్ ఏంటో చెప్పు అని చెప్పేసి అడిగా. అదే టైటిల్ అన్నాడు. అమ్మ కొరమీను ఏంటి, అది కొంచెం వెరైటీగా ఉంది అని చెప్పేసి. అంటే ఇదంతా సముద్రం పక్కన జరుగుతుంది, విలేజ్ కూడా సముద్రం, ఏంటి కొరమీను అని పెట్టడానికి కారణం ఏంటి అని చెప్పేసి అడిగాను. అడిగితే దాంట్లో ఒక ఏదో చిన్న చెప్పాడు. అది ఇప్పుడు కాదు, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో బేసిక్గా మన సినిమాల్లో ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కంటెంట్ ఉన్న సినిమాల్ని చాలా బాగా ఆదరిస్తారండి. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మంచి కంటెంట్ ఉన్న సినిమా అండి కొరమీను. సో ఆనంద్ రవి గారి రైటింగ్ నాకు చాలా ఇష్టం. సార్ ఒక నీడ గురించి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదండి. సో నెపోలియన్కి నేను పెద్ద ఫ్యాన్ సార్, చాలా బాగుంటుంది. సో ఆనంద్ రావు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న మా డిఓపి గారు అండి, కూలెస్ట్ పర్సన్. సో మేము ఎన్ని టేకులు చేసినా కూడా కూల్గా చెప్పి చేయించుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మా డిఓపి గారికి. అండ్ శత్రు అన్న, మీతో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో శత్రు అన్నతో కూడా. అండ్ ఇంకా మా లిరిసిస్టులకి అండ్ హిందూ గారు, బ్యూటిఫుల్ హిందూ గారు సెట్లో మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటారు ఏం చేయకుండా. సో అండ్ అందరికీ, మా హీరోయిన్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యంగెస్ట్ బాయ్ ఇమాన్యుయల్. థ్యాంక్ యూ. ఓకే, ఇందు మాటలు వినేద్దాం ఇప్పుడు. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన స్టేజ్ని అలంకరించిన పెద్దవాళ్ళు, బ్యూటిఫుల్ క్వీన్ మా సునీత గారు. మాట్లాడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను సునీత గారికి సభాముఖంగా నేను ప్రపోజ్ చేయాలనుకున్నారు. ఇస్ ఇట్ ఓకే? ఓకే ఓకే, గివ్ దట్. ఇది నా ప్రపోజల్. సునీత మ్యామ్ అండ్ ఈ సిచ్యువేషన్ రాలేదు. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Oh my God, this is the best proposal ever. But I'm married. Yeah. Okay, thank you so much. And full bottle entertainment. మా రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గించకుండా, నేను పెద్ద ప్రొడక్షన్స్లో వర్క్ చేశాను, కానీ దేనికి అంటే వాళ్ళు ఎక్కువ చేశారు తక్కువ చేశారు కంపేర్ చేయట్లేదు. ఈ సినిమా లాంటి సినిమాలు నేను ఎన్నో చేయాలని అనుకుంటున్నాను. మీరు ఇంకా 10 కాలాలు ఇలాంటి 100 సినిమాలు 1000 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ సినిమాకి నన్ను ఆనంద్ రవి గారు పిలిచారు.
ఇందు ఒక రోల్ ఉందిరా అని నేను వెళ్ళలేదు వేరే షూటింగ్లు ఉండడం వల్ల. బట్ వెళ్ళగానే మిస్టర్ డైరెక్టర్ శ్రీపతి గారు చూడగానే మీరే నా సుజాత అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ట్రావెల్ చేసాం, జర్నీ చేసాం, షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళిన తర్వాత విన్నదానికి, చూసిన దానికి, చేసేదానికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఈ సినిమా డిఓపి కోసం చెప్పాలి అంటే మాకు అప్పుడు ఆయన అసలు కనిపించేవారు కాదు. అసలు కార్తీక్ అని ఎదుక్కోవాలి మనం. బట్ ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి నిమిషం నేనే ఆయన్ని తలుచుకుంటూ ఉన్నాను. ఈ సినిమాలో నేను కాంబినేషన్ శత్రుఘర్త చేశాను. హీఈస్ మై ఫ్రెండ్ అండ్ ఆయనతో నేను రంగస్థలం కలిసి వర్క్ చేశాను, వాల్మీకి కలిసి వర్క్ చేశాను, మళ్ళీ ఇది కలిసి వర్క్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ అని అనుకుంటున్నాను. అండ్ ఇమాన్యుయల్ గారు సెట్లో ఏం చేయకుండా ఆయన్ని పాపం ఇబ్బంది పెట్టేసా. నేను కొంచెం ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాను, దాన్ని బాగా కంట్రోల్ చేసేవాళ్ళు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరున అందరికీ థ్యాంక్స్. కాస్ట్యూమ్ డిజైనర్ అందరూ చాలా 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 కష్టపడి, ఎందుకంటే మేము వర్క్ చేసిన ఏదైతే సెట్స్ ఉన్నాయో, లొకేషన్స్ ఉన్నాయో, రా ప్లేస్ అనమాట. మాకు వెళ్ళడానికి కూడా ఒక 10 నిమిషాలు నిల్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో వర్క్ చేసాం. మా టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్, ఆయన కోసం చెప్పక్కర్లేదు, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇది సాంగ్ రిలీజ్ కాబట్టి మన ప్రియాంక గారి కోసం, వశిష్ఠ గారి కోసం చెప్తాను. షీ ఈజ్ మై సిస్టర్. కమ్ ప్రియాంక. సో తనతో ఆల్రెడీ నేను చేసిన సినిమాలకి పాటలు రాసింది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రియాంక. ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ వశిష్ఠ గారు. ఇంకా ఎవరి గురించి అయినా నేను చెప్పకపోతే క్షమించండి. అండ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ గారు, టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా చెల్లి హోమో కిషోరి గారు చాలా పెద్ద హీరోయిన్ అవుతుందండి. మంచి అంటే ఇప్పుడున్న తెలుగు హీరోయిన్స్ కావాలి అంటారు. ఏం తక్కువ అమ్మాయిలో, ఆ కటౌట్ తక్కువ, ఆ కళ తక్కువ. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మేమందరం ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డాము అంటే బికాస్ ఆఫ్ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మీ ఈ చిన్న హెల్ప్ ఏం చేసినా ఏమంటారు, సభాముఖంగా రుణం తీర్చుకోలేను. ఎందుకంటే ఒక యాక్టర్కి పిలిచి ఇంత మంచి పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం అంత ఈజీ కాదండి. ఇది ఇప్పుడే స్టార్టింగ్, ప్రమోషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి. 31st డిసెంబర్ మనకి సినిమా థియేటర్లో రాబోతుందండి. మీరు అందరూ ఆదరించి థియేటర్స్కి వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ మర్చిపోయాను, సారీ. అండ్ యాంకరింగ్లో సుమ గారు, ఉదయభాను గారు నాకు చాలా ఇష్టం. దాని తర్వాత మా మంజుష గారు, బ్యూటిఫుల్ మంజుష గారు. ఎవరిని వదిలిపెట్టట్లేదు అసలు. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు కాదు అని ఒక్క మాట చెప్పండి. ఈ స్పీచ్ ఇక్కడ ఆపేయాలి. ఎందుకంటే సునీత గారు ఈ అమ్మాయి ఎంత అనార్గళంగా మాట్లాడుతుంది, చూడకుండా మాట్లాడుతుంది, భలే మాట్లాడుతుందని ఆవిడ చెప్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొత్తానికి అందరినీ ఫిదా చేసేసారు. అదే, థ్యాంక్ యూ. ఎనీవేస్ ఇప్పుడు సాయి వర్మ గారు ప్లీజ్. సౌండ్ డిజైనింగ్ అందించిన సాయి వర్మ గారు. ఈ సినిమా బేసిక్గా నన్ను శ్రీపతి గారు కాల్ చేసి రమ్మని తర్వాత ఇట్స్ ఎ సౌండ్ మూవీ అని అన్నారు. ఎందుకంటే స్టోరీ నాకు నరేట్ చేసినప్పుడు ఇట్స్ అంటే జాలర్పేట ఆ నేటివిటీ ఫిల్ చేయాలంటే ఐ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ విత్ మై టీమ్. అంటే షూట్లో కూడా నేను నా టీమ్ నియర్లీ వి ఆర్ 4 to 5 members. వి ట్రావెల్ ఎవ్రీ డే. చాలా ఇంటెన్స్ షూట్ చేసాం ఇది. అంటే 38 daysలో వి షాట్ నియర్లీ 31 daysలో మేము షూట్ కంప్లీట్ చేసాం. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 10 days ప్యాచ్ వర్క్ అది ఉంటే కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ ఆ డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. ఇట్స్ లైక్ మీరు నిజంగానే వైజాగ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ ఎ గుడ్ సౌండ్ ఎక్స్పీరియన్స్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, అనంత్ ఫెంటాస్టిక్ జాబ్ హీ డిడ్. అండ్ 4 songs కూడా మనకి డిఫరెంట్ జోనర్స్లో ఉంటాయి. అండ్ 4 songs కూడా అల్టిమేట్ సాంగ్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ సిద్ధార్థ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చాడు. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంటే డిఫరెంట్ జోనర్లో వెళ్ళాడు. ఇట్స్ అంటే డిజైన్ అండ్ సౌండ్ ఆఫ్ ద బ్రదర్ అండ్ సిస్టర్స్. అండ్ you will get a really good experience with this Koramenu film. Thank you so much for entire team. చాలా
అంటే అందరూ కలిసి చాలా ఫ్యామిలీ కింద వర్క్ చేసాం. సో అందుకనే ఇంత ఫాస్ట్గా షూట్ చేసి మేము ఇప్పుడు రిలీజ్కి రెడీ అయిపోయాం. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సాయి వర్మ గారు. అండ్ సినిమాటోగ్రఫర్ కార్తిక్ గారు టు ప్లీజ్ రండి సార్. ఎప్పుడు కెమెరా వెనకే ఉంటారా? అసలు ఆ బ్యాక్డ్రాప్కి తగ్గట్టు, ఆ జానర్కి తగ్గట్టు ఎంత మంచి విజువల్స్ ఇచ్చారు. ప్లీజ్, ఏమైనా ప్రాంప్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నో, అటువైపే చూస్తున్నారు. సమన్యారెడ్డి గారు మీరేమన్నా? ఓకే ఓకే. అందరికి నమస్కారం అండి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు చప్పట్లు కొట్టినంతసేపు కూడా లేదండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీకు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మిసాల్ రాజు గారు, ఇలా జరిగిపోయింది ఏమిటండి? అప్పటి నుంచి మళ్ళీ పెరగలేదా మీసాలు? యా ప్లీజ్. హాయ్, అందరికీ నమస్తే అండి. సునీత గారు బిగ్ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. వశిష్ఠ గారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు శ్రీపతి కాల్ చేసి ఒక క్యారెక్టర్ ఉందండి చేయాలి. అప్పటికే నేను పుష్ప చేస్తున్నా, పోలీస్ క్యారెక్టర్ అండి అని చెప్పారు. నాకు వద్దు ఫస్ట్, ఎందుకంటే ఎక్కువ అయిపోతాయేమో అని చెప్పి అనుకున్నాను. బట్ నరేట్ చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ రాసింది మన రవి గారు కాబట్టి, రవి గారు ప్రీవియస్ మూవీస్ నాకు బాగా తెలుసు. కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. సో ఇమ్మీడియట్గా నేను ఓకే చెప్పి చేయడం జరిగింది. చాలా పిక్యులర్ క్యారెక్టర్ అండి ఇందులో. అండ్ మూవీ కూడా కంప్లీట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు జనరేషన్కి ఇలాంటి మూవీసే నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా విత్ ఎవ్రీ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటుంది సినిమా. అంటే నేను ఇంకా చూడలేదు, బట్ నాకు కథ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇట్ వాజ్ సో లవ్లీ వర్కింగ్ విత్ దిస్ లవ్లీ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీపతి, కార్తిక్, సమన్య గారు, రవి గారు, ఎవ్రీబడి, హిందూ, ఇమానుయల్, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. We are eagerly waiting to watch your role in the film. And yes, ఈ సినిమాలో మీనాక్షిగా మనకు కనిపించబోతున్న కిషోరి మాట్లాడతారు. పేరుకు తగ్గట్టే కళ్ళతోనే హావభావాలు పలికిచ్చేస్తున్నారు ఈ అమ్మాయి స్క్రీన్ పైన. దట్ వాజ్ బ్యూటిఫుల్. ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు అండ్ సునీత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. వశిష్ఠ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీపతి సార్ ఫర్ గివింగ్ మీ మీనాక్షి అండ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు బికాజ్ ఐ ఫీల్ అంటే ఫస్ట్ మూవీ కదా, సో ఇంత మీడియా ముందు మాట్లాడాలంటే కొంచెం నర్వస్ అవుతున్నా. బట్ నాకు చాలా నచ్చింది మీడియా ముందు, ఐ మీన్ ఇంత మంచి టీమ్ తో వర్క్ చేయడానికి. సో అండ్ డిఓపి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. అండ్ నేను చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో వర్క్ చేశాను. శత్రు గారు, హరీష్ గారు, రాజా రవీందర్ గారు. అండ్ నాకు చాలా నేర్చుకోవడానికి కూడా చాలా నేర్చుకున్నాను నేను జర్నీలో, వైజాగ్ జర్నీలో. అండ్ ఐ కెన్ సే దట్ వైజాగ్ హ్యాస్ డన్ గుడ్ టు మీ. అండ్ ఇంకొక థింగ్, ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ సమన్య గారు, శామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను ఇంకెవరినైనా మర్చిపోతే సారీ. అండ్ ప్రియాంక గారు, అనంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ లిరిక్స్ ఫర్ ద సాంగ్స్. అండ్ అనంత్ గారు ఫర్ గివింగ్ ద మ్యూజిక్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిద్ధార్థ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా థ్యాంక్ యూ. మీ ఫాదర్ గురించి ఏం చెప్పలేదు? చైతన్య గారు ఈజ్ హియర్. యా మా డాడీ గురించి చెప్పాలంటే అసలు టైం సరిపోదు బికాస్ బికాస్ ఆఫ్ హిమ్ దట్ ఐఎమ్ హియర్. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ హిమ్ నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. సో చైతన్య గారు ఒకసారి స్టేజ్ పైకి రండి ప్లీజ్. మీరు మీ డాడ్ గురించి చెప్పడం ఓకే, మరి మీ డాడ్ మీ గురించి ఏం చెప్తారో వినాలని ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. చైతన్య గారు మీరు చూసే ఉంటారు కాబట్టి అవుట్పుట్, సో ప్రౌడ్ ఫాదర్గా. అందరికీ నమస్కారం అండి.
మీడియా మిత్రులకు, ఆర్టిస్టులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకందరికీ. మా కూతురు కిషోరి, నేను ఎప్పుడు హీరోయిన్ అవుతుందని అనుకోలేదు. బికాజ్ షీఈ్ ఎ సింగర్ యాక్చువల్లీ, అండ్ షీఈ్ టాపర్ ఇన్ ద కాలేజ్. సో సింగర్గా ఏదో నాకు పూరి గారు, సూరి గారు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదో ఒక సాంగ్ పాడిద్దాం అనుకున్నాను. బట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది, దాంట్లో ఇక్కడే ప్రొజెక్షన్ చేస్తే డైరెక్టర్స్ చూసి తెప్ప సముద్రం అనే మూవీలో తనకి హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది. దాని తర్వాత రమణ గారు పర్ఫార్మెన్స్ చూసి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, అది పెద్ద సినిమా, టైటిల్ మర్చిపోయాను. సో రమణ గారు రవి గారికి రిఫర్ చేశారు, వాళ్ళు హీరోయిన్ గురించి వెతుకుతున్నారని. అక్కడికి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తే శ్రీపతి గారు, రమణ గారు, ప్రొడ్యూసర్ గారు అందరు సెలెక్ట్ చేసి మా పాపకు ఈ అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. అండ్ మేము ఫస్ట్ చేయొద్దు అనుకున్నాం, అక్కడ వెళ్ళి 30 days కొత్త అమ్మాయి ఎందుకు అని. సో 30 days నేను మా పాపతో పాటే ఉన్నాను. చేస్తున్నప్పుడు అనిపించింది నిజంగా బాగా చేసిందని. ఇప్పుడు అనిపిస్తుంది ఈ సినిమా చేయకపోతే మేము చాలా మిస్ అయ్యే వాళ్ళమని. బట్ వండర్ఫుల్ జాబ్ శ్రీపతి గారు చేశారు. అండ్ ప్రొడక్షన్ రియలీ ప్రొడ్యూసర్స్ గారికి హ్యాట్స్ ఆఫ్. నేను ఎన్నో సినిమాలు చేశాను, పెద్ద సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు. అండ్ డైరెక్టర్ గారు ఎంత క్లారిటీగా ఉన్నారంటే ఏ సీన్ చెప్పినా అంత క్లారిటీగా తీశారు. బట్ హీరో గారు, మా పాపని హీరో గారు ఎంత ఏ సీన్కైనా ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్పడం ఒక బ్రదర్గా, అండ్ డైరెక్టర్ గారు కూడా ఇంతవరకు తెచ్చారు. మీరందరూ చూసి ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. బట్ ఇండస్ట్రీ ఎందుకు, హీరోయిన్గా ఎందుకు అని కాకుండా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ టాలెంట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ కిషోరి. అండ్ ఎస్, మూవింగ్ ఆన్, శ్రీపతి గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో అక్కడక్కడ మాట దొరలొచ్చు, లేకపోతే ఎవరినైనా మర్చిపోవచ్చు, సో ఏమనుకోవద్దు. సో ముందుగా సునీత గారు చాలా థ్యాంక్ యూ అండి. వచ్చిన వెంటనే ఆమె యాక్చువల్లీ మా మూవీ చూశారు. సో వచ్చిన వెంటనే చాలా బాగుంది అన్నారు. సో ఆమె గొంతు కంటే కళల్లో కనిపించింది నాకు మా సినిమా ఎంత అందంగా ఉందని. చాలా థ్యాంక్ యూ. అండ్ వశిష్ఠ గారు చాలా థ్యాంక్స్ అండి. సో ఫస్ట్ నేను చెప్పాలంటే ఏ సినిమాకైనా ముందుగా కావాల్సింది కథ అండి. సో కథ స్ట్రాంగ్గా ఉందంటే దాని తర్వాత అన్నీ దాని మటుకు కథే తీసుకొస్తుంది. సో అలాంటి కథ ఇచ్చిన ఆనంద్ రవి గారు. ఒక రకంగా నేను ఆనంద్ రవి గారి దగ్గరే వర్క్ నేర్చుకున్నాను. సో మా గురువు గారిని మేము డైరెక్ట్ చేసామని చాలామంది అంటుంటారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. సో కరెక్ట్గా చేశానో లేదో ఆయనే చెప్పాలి. సో ఏదైనా ఒక కథ ఉన్నప్పుడు అండి, ఆ కథని కరెక్ట్గా డ్రైవ్ చేసేది ఒక టీం అండి. ఆ టీంని, ఈ కథని అందరినీ యాజ్ ఎ డైరెక్టర్గా నేను బాగా చేయించుకోవాలంటే దానికి మూల కారణం ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ లేకుండా మనం ఏమీ చేయలేమండి. సో ఇలాంటి ప్రొడ్యూసర్ అయిన సమన్యరెడ్డి గారు. సో నాకు ఇనీషియల్గా ఫస్ట్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పేవారు, శ్రీపతి ముందు సినిమా అనేది మన కోసం చేసుకుందాం, మనం ఒక్కసారి మన కోసం చేసుకొని మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటే ఆబ్వియస్లీ జనాలు అందరినీ సాటిస్ఫై చేయొచ్చు అన్నారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్ దొరికినందుకు నాకు నిజంగా నేను అదృష్టవంతుడిని. దానికి మూల కారణం రవి గారే. సో అందరికి ఇంకా ఈరోజు మన సాంగ్స్ గురించి మాట్లాడితే మీరు చూశారు, సో తెలిసిందిలే. సో ప్రియాంక గారు చాలా బాగా రాశారు. నెక్స్ట్ యుద్ధమేర నేను పూర్ణాచారితో ఎక్కువసేపు మాట్లాడలేదండి. ఈ సాంగ్ యుద్ధమేర గురించి ఒక 20 minutes కూడా కాదు, 20 minutesలో 5 minutes మాట్లాడాం. మిగతా అంతా ఏదో దాని గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. బట్ స్టిల్ నేను చెప్పిన ప్రతిదాన్ని పెన్ మీద పెట్టాడు. సో మీరు విజువల్గా చూస్తాయండి. మేము యుద్ధమేర విజువల్స్ చూపించకపోవడానికి కారణం కూడా ఏంటి అంటే అది స్క్రీన్ మీద చూడాలి. మీరు అది స్క్రీన్ మీద చూస్తే చాలా హైస్ ఉంటుంది అనమాట ఆ సాంగ్. సో మేము అంత మంచి విజువల్స్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే రవి గారి కథ అయితే ఆ లిరిక్స్. అండ్ అనంత నారాయణ్, హీఈస్ లైక్ వండర్ అండి. హీల్ బి ద నెక్స్ట్ టాక్ ఆఫ్ ది టౌన్, టాక్ ఆఫ్ దిస్ 2 states అవుతాడు. హీఈస్ లైక్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడండి. నెక్స్ట్ కాస్టింగ్ గురించి మాట్లాడితే శత్రు గారు
సో మేము బియాండ్ కాఫీ అనే దగ్గర కలిసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా జర్నీ చాలా బాగా సాగుతుంది. ఇమాన్యుయల్ మీకు తెలుసు, వచ్చిన వెంటనే అందరూ నవ్వించారు. ఈ సినిమాలో నవ్వించడంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి, అది స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఇందు గారు, అలా కనిపించరండి ఆవిడ, మీరు యాక్చువల్లీ ఇందు ఏరియా ఎత్తుక్కుంటారు, అలా ఉంటుంది. సుజాత అనే క్యారెక్టర్ చేశారు. తర్వాత మా హీరోయిన్ మీనాక్షి, అంటే మేము సెట్లో కూడా మీనాక్షి మీనాక్షి అని పిలుస్తుంటాం. సో మీరు చూశారు, ఆమె ఎక్కడా కూడా ఒక ఫ్రెషర్ అనే ఫీలింగ్ అయితే తీసుకురాలేదు. సో సెట్లో కానీ మా దగ్గర కానీ షీఈ్ వెరీ పంక్చువల్ అనమాట. అంటే సెట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, అందరూ ఎక్కడో దగ్గర కొంతసేపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయినా కానీ షీఈ్ లైక్ ఎవ్రీడే అందరికన్నా ముందుండేవారు. సో ఆ డెడికేషన్ డెఫినెట్లీ ఎక్కడికో తీసుకెళ్తుంది. నెక్స్ట్ మా కార్తిక్, అంటే ఎక్కువ మాట్లాడలేదు, సెటిల్ అయితే మాత్రం అందరి మీద అరుస్తుంటాడు, కానీ మీరు విజువల్స్ చూసుంటారు, అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. సో నేను కార్తిక్కి ఒకటే చెప్పా, కార్తిక్ మనం సినిమా వైజాగ్ బేస్ చేస్తాం, నాది వైజాగ్ అండి. సో నేనంటే ఒక వైజాగ్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చిన్నప్పటి నుంచి పెరిగి చూశాను నేను. యూజువల్గా మనం వైజాగ్ కొత్తగా చూపిద్దాం కార్తిక్ అంటే వి డిడ్ లైక్ ఒక 30 days అలాగా మేము చేసి, తర్వాత అంటే ముందు ప్రీ వర్క్ అంతా చేసాం. సో ఎవ్రీబడి అండ్ సాయి అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రాలేదు, పూజా కాస్ట్యూమ్ డిజైనర్, వీళ్ళందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పటికే ఎక్కువైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యలో మేము ట్రైలర్ కూడా చూడాలి. యా మా ఈవెంట్ల లెక్క మాకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీపతి గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, ఇప్పుడు సమన్య రెడ్డి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సార్ కొరమీను గురించి మాట్లాడుకునే ముందు ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ టైటిల్ గురించి మాట్లాడదాం సార్. సడన్గా ఫుల్ బాటిల్ దగ్గర పెట్టుకున్నాం మేము, పెట్టేద్దాం అనుకున్నాం. అంటే అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ఫుల్ మామూలుగా ఫుల్ తాగిన వాళ్ళకి ఎలా ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫీల్ అవుతారు, మైక్ ఫుల్ ఫీల్ అవుతారు కదా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే ప్లీజ్. 8 years అయిందండి యాక్చువల్లీ. స్టేజ్ ఫియర్ ఉంది నాకు. బేసికలీ నా పేరు సమన్య, అందరూ అమ్మాయి అనుకుంటారు చూడని వాళ్ళు. అబ్బాయిని పేరు శామ్ అని పెట్టుకుందాం అనుకున్నా, బట్ అలా జరిగిపోయింది. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. సునీత గారికి, చీఫ్ గెస్ట్ సునీత గారికి, వశిష్ఠ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన యాక్టర్స్, కాస్ట్, క్రూ అందరూ చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను అది రిపీట్ చేస్తే బోరింగ్గా ఉంటుంది. బేసికలీ ఫస్ట్ ఈ కొరమేను ఎలా స్టార్ట్ అయిందంటే, ఆనంద్ రవి గారు నా దగ్గరికి వచ్చి కథ చెప్పారండి. కథ చెప్పిన తర్వాత కథ బాగుంది సార్, మీరు ఎట్టైనా బాగా చేస్తారు కదా, మంచి కథలే ఇస్తారు. సరే సార్, విలన్ క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నారంటే శత్రు గారు ప్లస్ హరీష్ ఉత్తమన్ గారి గురించి చెప్పారు, వీళ్ళిద్దరిలో ఒకరు అని. సరే సార్ బాగుంది, మరి యాక్టర్స్ అంటే చూద్దాం సార్, తెలుగు అమ్మాయినే చూద్దాం అన్నారు. సరే ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి చెప్పారు, ఇట్లా 1 2 3 ఇమాన్యుయల్ గారి గురించి, రాజా రవీంద్ర గారి గురించి, అందరి గురించి. సరే మరి ఈ సినిమాలో హీరోని పెడతాం సార్ అన్నాను. ఆయన ఒక లుక్ ఇచ్చారు, ఆయనే కదా హీరో. సో ఏంది మీరు హీరోనా అంటే, నెపోలియన్ చేశాను సార్ అన్నాడు. చేశారు సార్, ఓకే మీరే హీరో అని. బట్ ఈ సినిమా చూస్తే చాలా బాగా చేశారు. మీకు ఏమనిపించదు, బ్రహ్మాండంగా, అంటే కొత్త ఆయన యాక్టింగ్ రాయన ఆయన లాగా ఉండదు అని నా ఉద్దేశం. సో ఆనంద్ రవి గారు థ్యాంక్స్ అండి. సో అందరు ప్రొడ్యూసర్ అంటే సిగ్గేస్తూ ఉంటుంది, మనం చేసింది ఏం లేదు, డబ్బులు పెట్టాం తప్ప. తర్వాత ఫైనల్ కాపీ వస్తే బాగుందంటే పొగట్టం, లేకపోతే తిట్టం, అంతే ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మేడం గారు కూడా చూశారు సినిమాని ఫుల్. స్పెషల్ థ్యాంక్స్ టు మహేశ్వర్ రెడ్డి గారు, ఆయనే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్నీ తీసుకున్నారండి స్టేట్కి, గంగా డిస్ట్రిబ్యూషన్స్. తర్వాత వచ్చి మా మ్యాంగో మాస్ మీడియా ప్రజెంట్ చేస్తుంది, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. రామానికి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ చాలా హెల్ప్ చేశారు ఇంత ముందర కూడా నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎంత ఏమంటారు, ఆథెంటిక్ న్యాచురల్ స్పీచ్ లాగా అనిపించిందండి మీది. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వశిష్ఠ గారు మాట్లాడతారు. డైరెక్టర్ ప్లీజ్. మీట్ వచ్చిందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీడియా ఫ్రెండ్స్కి, గెస్ట్లకి, టెక్నీషియన్స్కి అందరికీ. అన్న నువ్వు పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందిరా అన్న. హీరో రైటర్ అన్ని నువ్వే కాబట్టి నువ్వు పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఆనంద్ రావు
నా ప్రతినిధి రైటర్గా సక్సెస్, నెపోలియన్ రైటర్గా హీరోగా సక్సెస్ అయ్యో, ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, హీరో ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మిగతా టీం అందరికీ అండ్ కిషోరి హీరోయిన్ మీకు ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ భయ, శత్రు భయ, ఆల్ ది బెస్ట్. అండ్ మా శ్రీపతి నాకు తెలుసు నీకు గ్లోబల్ టెన్షన్ ఉంటుంది, సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే టెన్షన్ పడ్డాను, బట్ ఈయన ఎంజాయ్ చేస్తున్నాను, నువ్వు కూడా అలాగే ఎంజాయ్ చేస్తావు అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ December 31st ఈ సినిమా రిలీజ్. అలాగే ఈ ఇయర్ కంటెంట్ ఉన్న ప్రతి సినిమా సూపర్ హిట్ అయిందండి. అలాగే December 31st ఈ కొరమీన్ అనే సినిమా బెస్ట్ ఎండ్ ఆఫ్ ఇస్తాను అనుకుంటున్నాను. అండ్ 2023 వెల్కమ్ చెప్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. కొంచెం తప్పుగా మాట్లాడుంటే సారీ, ఎక్కడైనా కొంచెం కంగారులో ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే సారీ. చారీ భయ్య, ఇమాన్యుల్ అమ్మాయి అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక చెప్పారు అబ్బాయిని. అండ్ ఇది క్రియేటర్, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మీకు బాగా ప్రపోజ్ చేశారు ఇందు గారు. అండ్ మేడం వద్దా? ఓకే. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎస్, యాక్చువల్లీ ఎస్, December 31st రిలీజ్ అవుతున్న కొరమీను చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి గంగా ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డి గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మహేశ్వర్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఓకే. కాదు, శ్రీపతి అండ్ రవణ కొరమీను అని ఎందుకు పేరు పెట్టారు అని తెలుసుకోవచ్చా? సినిమా చూడాలి అని సమాధానం చేసి తప్పించుకోవద్దు, కరెక్ట్గా చెప్పు. కొరమీను చేపకి మీసాలు ఉంటాయి. సో ఇక్కడ మన కాన్సెప్టే మీసాలు తీసేయడం. అండ్ కొరమీను చేప ఏంటంటే చేతికి దొరకదు, అంటే అంత ఈజీగా దొరకదు. అండ్ అది అంటే వండుతున్నప్పుడు కూడా కదిలే సిచ్యువేషన్స్ చూసాం మనం కొరమీను చేపది. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ దాన్ని. సో వి మిక్స్డ్ ఆల్ దట్. కొరమీను చూసి కథ రాసుకున్నావన్నా? క్యారెక్టర్ని బట్టి ఏరియా. ఓకే, థ్యాంక్స్. నెక్స్ట్ టైం డాల్ఫిన్ అయ్యి చూసి, లేకపోతే వేవ్స్ అయ్యి చూసి మొదలు పెట్టద్దు. థ్యాంక్ యూ అండి. అండ్ మీను అంటే మీనాక్షి కూడా ఉంటుంది కాబట్టి ఈ క్యారెక్టర్ని కనెక్ట్ చేసేసారు. కొరమీన్లో ఇంత మీనింగ్ ఉందని ఇవాళే అర్థమైంది మాకు. యా, థ్యాంక్ యూ. ఎస్, మరి సునీత గారు ఆవిడ ఎక్కడ ఉన్నా ఆ పాజిటివ్ ఆరా అనేది అలా స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఇవాళ స్పెషల్ గెస్ట్ గానే కాదు, సినిమాని చూసిన ఆడియన్స్ గా కూడా మాట్లాడబోతున్నారు అనమాట. ఈ స్పీచ్ కోసం అయితే మేము ఈగర్లీ వెయిటింగ్. ప్లీజ్ నాకు టెన్షన్ వస్తుంది. మళ్ళీ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అతిథులకి, కొరమీను అనే ఒక అద్భుతమైన సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, నటీనటులకు, ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్ అండ్ శుభాకాంక్షలు. నిజమే, కాంటెంట్ డ్రివెన్ వరల్డ్ ఈ రోజున మంచి కాంటెంటే హీరో సినిమాకి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే గీత ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది. ఈరోజు ఒక సినిమా బాగుంది అంటే అది ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది. అటువంటి సినిమాల్లో కొరమీను కూడా చేరుతుంది అని నేను గట్టిగా చెప్తున్నాను. బికాజ్ ఆయన ఇందాక చాలా సింపుల్గా చెప్పేశారు సమన్యారెడ్డి గారు, జస్ట్ డబ్బులు పెట్టాను, హిట్ అయితే అప్రిషియేట్ చేస్తాను, లేదంటే కనుక తిడతాను అని. నమ్మి డబ్బులు పెట్టేవాడు ఎవరన్నా ఉంటారా అసలు? హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకు పెట్టాలి అసలు ఎవరైనా సరే? నాకు తెలిసి ఆనంద్ రవి గారు మీ అందరికీ నెపోలియన్ తదితర సినిమాల ద్వారా పరిచయం, కానీ నాకు ఆయన హ్యాపీ డేస్ సినిమా నుంచి బాగా పరిచయం. అప్పుడు చూసినప్పుడు ఈయన ఫ్యూచర్లో నటిస్తారు అని అయితే నేను అనుకోలేదు. ఓ మంచి డైరెక్టర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. మంచి రైటర్ అయ్యారు, మంచి డైరెక్టర్ అయ్యారు, అండ్ మంచి నటుడిగా అందరి ప్రశంసలు పొందుతారు అనడంలో సందేహం లేదు. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. ట్రైలర్ చూడగానే నిజంగానే మీసాల గురించి ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేయొచ్చా అని అనిపించేలా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. చాలా బాగుందండి. కానీ మీరు ఫస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేసిందే మీరు అనే క్యారెక్టర్స్లోకి ఈ సినిమాకి సంబంధించి. అండ్ మన తెలుగు అమ్మాయి మీనాక్షి, ఇందు, ఇంకో తెలుగు అమ్మాయి ప్రియాంక, మీరు తెలుగు అబ్బాయి ఆఫ్ కోర్స్. యా, నేను
ఇమాన్యుయల్ పుడతాడు అని నేను ఊహించాను. నేను నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన ఇమాన్యుయల్ గారికి, అవును అదే చెప్తున్నాను, మీ అమ్మగారు నా పాటలు వినిపిస్తూ మిమ్మల్ని పెంచారు అంటే నేను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ త్వరలోనే తీసుకుని అయినా కూడా ఇలాగే ఉంటా, గ్యారంటీ. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పాటలు చాలా బాగున్నాయండి. యుద్ధమేరా మీరు చెప్పిన ఆ పర్టికులర్ లైన్స్ గురించి నేను మెన్షన్ చేద్దాం అనుకున్నాను. అంటే ఎంత చెప్పాము అనేది కాదు, ఎంత అర్థవంతంగా ఎంత రీచ్ అయ్యేలా చెప్పాము అనేది చాలా ఇంపార్టెంట్. సో సినిమా ఇండస్ట్రీకి ఇద్దరు మంచి లిరిసిస్టులు దొరకటం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అనంత్ గారి గురించి ముఖ్యంగా చెప్పాలి. అనంత్ గారు ఇది ఫస్ట్ సినిమా అని నాకు అనిపించలేదు. ఫస్ట్ సినిమా అట, రైట్? అండ్ హీ హ్యాస్ అ వెరీ లాంగ్ కెరీర్ అండి. ఐఎమ్ షూర్ ఆయన మరిన్ని మంచి పాటలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. రీ రికార్డింగ్ కూడా అంతే అద్భుతంగా ఉంది. ఈగో అని రాశారు కింద ట్యాగ్. ఈగోతోనే నడుస్తుంది ఈరోజు ప్రపంచం అంతా. సో సినిమా, ఏ సినిమా అయితే మన జీవన విధానానికి, జీవన శైలికి, మన జీవితాలకి దగ్గరగా ఉంటుందో ఆ సినిమా సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదు. సో అలాంటి ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన ఈ టీం అందరినీ మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ సాంగ్స్ అండ్ మూవీ కూడా మ్యాంగోలో రిలీజ్ అవటం అనేది నాకు చాలా 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 సంతోషంగా ఉంది. దట్స్ ద ప్లస్ పాయింట్ టు మ్యాంగో మ్యూజిక్. చాలా గర్వంగా ఉంది మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదల చేసినందుకు. అండ్ ఏం చెప్పాలి, అంతే. ముఖ్యంగా సింగర్, తన పేరేంటి, పార్వతి. కొరమీను సినిమా అనగానే మనం చాలా నేటివిటీకి దగ్గరగా ఉన్నటువంటి పాటలు ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏదో ఫోక్లోర్ అటువంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ చాలా మంచి వెస్టర్నైజ్డ్ వెరీ నైస్ వాయిస్ని తీసుకొచ్చి ఈ పాటలు పాడించడం అనేది ఒక ప్రయోగంగా భావించవచ్చు. కానీ సఫలీకృతులయ్యారు. తనకు కూడా కంగ్రాచులేషన్స్ పార్వతికి. నేను ఏమన్నా మెన్షన్ చేయాలా? చెప్పేయండి. ఇమాన్యుయల్ గారి బయోగ్రఫీ గురించా? డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్? 2020. మిలీనియం కిడ్డా? 2000 బాన్. జుమ్జుమ్మాయ పాటని జోలపాటగా ఇమాన్యుయల్ తప్ప వేరే ఎవరు వినుండరు, నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో అటువంటి జోలపాటలే మీ పిల్లలకు కూడా పాడాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నేను పెద్దదాన్ని కదా. జుమ్జుమ్మాయ, ఆహాహా, గొప్పవారండి. ఒక్క ఈవెంట్, నేను సహజంగా ఈవెంట్స్కి రాను, కానీ కొరమీను గురించి చాలా అద్భుతంగా మాట్లాడి కొన్ని పాయింట్స్ నేను యాక్చువల్లీ రాసుకొని వస్తే, ఈ మనిషి ఈయనొచ్చి జోక్స్ అపార్ట్, కంగ్రాచులేషన్స్ అండి. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. నేను ఇప్పుడే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ ష్యూర్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్. అమేజింగ్ మ్యామ్, థ్యాంక్ యూ. రెగ్యులర్గా మీ నుంచి ఇలాంటి అంటే స్పీచ్లు ఎక్కువ వినని వాళ్ళం, ఇలా మీరు వచ్చి ఒక సినిమా గురించి ఇంత బాగా చెప్తున్నారంటేనే మేము అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత బాగుంది అని. చీర కట్టుకుంటాం కదా రెగ్యులర్గా, కాళ్ళు వణకటం అనేది ఎవరికి తెలియదు, కనిపించదు. దట్స్ సీక్రెట్. కానీ మీరు ఎన్ని షోస్, ఎన్ని స్టేజ్లు, మీరు నన్ను పాట పాడమని అడిగితే అద్భుతంగా హాయిగా భయం లేకుండా పాడేస్తా. స్పీచ్లు ఇవ్వడం నా పని కానే కాదు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టివ్ వర్డ్స్ టీమ్కి చాలా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మాత్రం చాలా తీయాలండి. నేను కొరమీను అనే టైటిల్ ఉన్నటువంటి సినిమా ఈవెంట్కి, అందున ఒక మంచి పాట విడుదలకి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ ఐఎమ్ ఎ వెజిటేరియన్. బట్ స్టిల్ కంగ్రాచులేషన్స్. అమేజింగ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఎస్ ఇప్పుడు ఆనంద్ రవి గారి మాటలే వినేద్దాము. ఎస్ అందరికీ నమస్కారం. ముందుగా సునీత్ గారికి అండ్ వశిష్ఠ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం లేట్ అయింది, దానికోసం ఏమనుకోవద్దు సునీత్ గారు. మీరు చెప్పిన దానికంటే మీరు ఎక్కువసేపు ఉన్నారా, వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ టెక్నీషియన్స్ గురించి, క్యాస్ట్ గురించి మొత్తం అందరూ మాట్లాడుకున్నారు. సో అది నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. ఎక్సెప్ట్ ఈ ఫిల్మ్ని నెక్స్ట్ లెవెల్లో ప్రొజెక్ట్ చేసిన మా ఎడిటర్ విజయవర్ధన్, ఆయన ఈరోజు రాలేదు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ అంటే అటెండ్ అవ్వలేదు, బట్ అతని గురించి చెప్పాలి. అండ్ మిగతా వాళ్ళ గురించి అందరూ చెప్పేశారు. అండ్ రెండో విషయం, సినిమా విషయానికి వస్తే మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశారు? ఈ క్యాంపెయిన్తో సినిమా స్టార్ట్ చేసాం. ఎందుకు స్టార్ట్ చేసామంటే త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే మర్డర్ మిస్టరీ ఉంటుంది, కిడ్నాప్ మిస్టరీస్ ఉంటాయి. అంటే ఒక మనిషిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారని ఒక ఇన్వెస్టిగేషను, లేదా ఎవరు కిడ్నాప్ చేశారు అని ఇన్వెస్టిగేషన్. కానీ ఒక మనిషికి మీసాలు తీసేస్తే ఆ మీసాలు ఎవరు తీశారని ఇన్వెస్టిగేషన్ వరల్డ్లో ఎక్కడ లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ జర్నర్, కైండ్ ఆఫ్ అంటే ఒక థ్రిల్లర్ అనుకోవచ్చు. ఏ మిస్టరీ అంటే మీసాల మిస్టరీ. సో అది ఏదో క్యాంపెయిన్ కోసం వాడడానికో దేనికో కాదు, కథ పుట్టిందే అక్కడి నుంచి. సో ఒక పేదవాడికి గొప్పవాడికి జరిగిన ఒక సిచ్యువేషన్ని కథలో తీసుకున్నాం. సో రేపొద్దున మీరు సినిమా చూసేటప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. సో ఎవరైనా ఉంటే స్పాయిలర్స్ ఇదవ్వద్దు, బయటికి ఏం చెప్పొద్దు. థియేటర్కి వస్తే మాత్రం యూ విల్ బీ సర్ప్రైజ్డ్. అండ్ రెండో విషయం, ఈ సినిమాకి సంబంధించి సమన్య గారు చెప్పినట్టు హీరో ఎవరు అంటే నేనే అని. సో కానీ నమ్మకం, ఎంత నమ్మకం అంటే 100%. మాకైనా కొంచెం అవునా ఇలా పర్వాలేదా బడ్జెట్ అని అనుకున్నా సరే నో వరీస్. అది మా టీం అందరి నుంచి కూడా, యాక్చువల్లీ ఆల్ టెక్నీషియన్స్ అందరి నుంచి కూడా ప్రొడ్యూసర్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాట్ ఎవర్ ద ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మమ్మల్ని చూసుకునే విధానం మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ. అండ్ రెండో విషయం, ఈ సినిమా సాంగ్స్ మ్యూజిక్ ఏదైతే ఉందో అనంత్ మ్యూజిక్ అండ్ లక్ష్మీ ప్రియాంక అండ్ పూర్ణచారి రాసారు. దట్ ఈస్ ద ఈవెంట్ టుడే. సో ఫిల్మ్లో ఇది ఓన్లీ థ్రిల్లరే కాదు, ఇట్స్ అ మ్యూజికల్ ఫిల్మ్ కూడా. మీకు ఫిల్మ్ అంతా కూడా ఏదో పాటలు ఉండవేమో థ్రిల్లర్ ఫిల్మ్లో, ఏదో నార్మల్గా ఉంటే ఏమో అనుకోక్కర్లేదు. 5 సాంగ్స్తో ఒక మ్యూజికల్ ఫిల్మ్ లాగా కూడా ఉంటుంది. సో యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్, దట్స్ ఫర్ షూర్. అండ్ December 31st సినిమా చూసి నెక్స్ట్ డే న్యూ ఇయర్ హ్యాపీగా చేసుకోవాలి. మేము కూడా చేసుకునేటట్టు మీరు చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఏంటని చెప్పాను చాలు. నెపోలియన్ రిటర్న్స్కి తినికి కూడా సంబంధం ఉంది యాక్చువల్లీ. ఓకే, అది కొంచెం ఇంకేం చెప్పొద్దని ముందే చెప్పేస్తున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. December 31st నుంచి కొరమీను థియేటర్స్లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తోంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సునీత గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ ద ఈవెంట్. సో ఇవాళ మన మ్యూజికల్ ఈవెంట్గా తెలిసిందిలే పాటని చూడటం జరిగింది. మరిన్ని పాటలు మరికొద్ది రోజుల్లో మన ముందుకు వస్తాయి మ్యాంగో మ్యూజిక్ ద్వారా. లెట్స్ వెయిట్ అండ్ ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.